జీవితంలో అనేక విధములైనటువంటి దోషాలు ఏర్పడటానికి కారణాలు అనేకాలు ఉన్నాయి. వాటిలో మన తల్లిదండ్రులకు చేసేటువంటి తప్పు పనుల వలన కూడా, చెడు పనుల వల్ల వాళ్ళకి కీడు కలిగించినట్లయితే, వాళ్ళకి చేయవలసిన విధులు కనుక చేయకపోయినట్లయితే, ధర్మాన్ని ఆచరించకపోయినట్లయితే మనకి వారి ద్వారా దోషం ఏర్పడి అది ఆ జీవితాంతం మన వంశాన్ని కూడా ముందుకు వెళ్ళనీయకుండా అడ్డుపడుతూ ఉంటుంది. అటువంటి దోషాలను నివృత్తి చేసుకోకపోతే భావితరాలు కష్టపడతాయి. కాబట్టి అవేందో తెలుసుకునే ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు పితృదోషం ప్రభావాలు అనే అంశం మీద వివరిస్తాను. మొదటగా ప్రార్థన. సామ్రాట్ విరాట్ స్వరాట్ చైవ సురరాజో భవోద్భవః విభుర్భూరతి భూ కృష్ణః కృష్ణవర్త్మా త్వమేవ చ. వేద జ్యోతిష శాస్త్ర ప్రకారం ఒక వ్యక్తి యొక్క జన్మ కుండలిలో కొన్ని గ్రహాల సన్నివేశాల వలన పితృదేశం ఉన్నట్లుగా గుర్తించవచ్చు. ఆ గ్రహముల సన్నివేశములు ఏమిటో అన్న సంగతి ఇప్పుడు మనం తెలుసుకోవాలి. పితృదోషములకు ముఖ్య కారణం జన్మకుండలిలో రవిగ్రహం మరియు శనిగ్రహముల మధ్య ఉన్న సంబంధంగా చెప్పవచ్చు. రవి శనిగ్రహములు పరివర్తన చెందితే, అనగా రవి రాశిలో శని మరియు శని యొక్క రాశిలో రవి ఉంటే దానిని పితృదోషముగా గుర్తించాలి. ఇక్కడ రవి శని సంబంధము లాగానే జాతకములో గురు బుధ గ్రహముల వలన కలిగే సంబంధము కూడా పితృదోషమును సూచిస్తుంది. గుర్తుపెట్టుకోండి, రవి శని సంబంధం లాగానే జాతకంలో గురువు బుధుడు గ్రహముల వల్ల కలిగే సంబంధం కూడా పితృదోషానికి కారణమవుతుంది. అది కాకపోతే గురు బుధ వలన కలిగే పితృదోషం ఎక్కువ ప్రభావం చూపించదు, అంతవరకు ఓకే. హైందవ పురాణాల ప్రకారం మన పితృదేవతలు జీవించి ఉన్నప్పుడు చేసిన దోషములు, పాపములు అంటే దైవాపచారములు శాపముగా మారి తరువాతి తరము వారిని కూడా ప్రభావితం చేస్తాయి. దీనినే పితృదోషముగా చెప్పబడినది. కావున నిజానికి ఒక వ్యక్తి తాను గత జన్మలో చేసినటువంటి పాప పుణ్య కార్యముల వలన మాత్రమే ఈ జన్మలో సమస్యలు ఎదుర్కొంటాడు. ఈ లోకంలో కొన్ని కోట్ల ఆత్మలకు శాంతి కలుగలేదు. ఆ ఆత్మలందరూ కూడా ఇప్పుడు నివసిస్తున్న వారికి ఎవరో ఒకరికి పూర్వీకులు అయి ఉంటారు. పూర్వీకులుంటే తాత, తండ్రి, ముత్తాత, వాళ్ళ నాన్న మొదలైనటువంటి వారు. గతించిన తరువాత అటు మోక్షము పొందక ఇటు ఇంకొక జన్మనెత్తి పాప ప్రక్షాళన చేసుకోలేక ఊర్ధ్వలోకంలో ఉన్నవారిని పితృదేవతలు అంటారు. ఈ పితృదేవతలు మన యొక్క DNA రూపంలో గోత్రమును కొనసాగిస్తూ కుటుంబంలోని మగవారిని వై క్రోమోజోమ్తో రూపంలో ఉంటారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి పితృదోషం వలన బాధపడతాడో ఆ వ్యక్తి తరువాతి తరమును, అనగా కొడుకో మనవడో మొదలగు వారిని చూచుటకు కష్టతరం అవుతుంది. మొదటగా ఆ వ్యక్తికి సంతానం కలక్కపోవడం జరుగుతుంది, లేదా వంశాభివృద్ధి కలిగే పుత్ర సంతానం కలక్కపోవడం లాంటివి పితృదోషం ఉన్నవారు అనుభవించవలసి ఉంటుంది. సరే, పితృదోషం అంటే ఏమిటి, ఎందుకు, ఎలా ఏర్పడతాయి అనే ప్రశ్న సమాధానం. మన కుటుంబంలో ఎవరైనా పెద్దలు మరణించారనుకోండి, వారికి ఏం చేయాలి? శాస్త్ర విధిగా పిండ ప్రదానము,
ఆబ్దికాలు, సంవత్సరికాలు మొదలైనవన్నీ కూడా క్రమం తప్పకుండా చేస్తూ ఉండాలి. అలా బంధాన్ని సంబంధం లేకుండా ప్రవర్తిస్తే దాని తాలూకు దోషాలు కుటుంబంపై చూపిస్తాయి. ఇంట్లో అన్ని అరిష్టాలు, అనర్థాలు జరుగుతున్నట్లు భావించినట్లయితే వెంటనే జ్యోతిష్యుడిని సంప్రదించి మీ జాతక పరిశీలన చేయించుకొని పితృదోషాలు ఉన్నాయా అని కనుక్కోవాలి. ఒకవేళ ఉన్నట్లయితే వారి సలహా మేరకు దోష నివారణ చేయించుకోవాలి. వారిచ్చే సూచనలను పాటించాలి. ఇంట్లో అన్ని రకాలుగా బాగుండాలి అంటే పితృదోష నివారణ కలగాలి. లేదంటే అడుగడుగున అంతరాయాలు ఏర్పడుతూనే ఉంటాయి. ఒక్కోసారి ఏ పని చేసినా కలిసి రాదు. పితృదోషాల వలన ఎలాంటి ఇబ్బందులు ఏర్పడతాయో ఒకసారి చూద్దాం. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు అక్కడి నుంచి ప్రారంభమవుతాయి. ధనమూలమిదం జగత్. అనారోగ్యం, యాక్సిడెంట్ జరగడం, పిల్లలతో దుష్ప్రవర్తన, మానసిక అనారోగ్యం, ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం కుదరకపోవడం, భార్యాభర్తల మధ్య కలహాలు, పిల్లలు పుట్టకపోవడం, ఇలాంటివి జరుగుతుంటాయి. అలాగే తన యొక్క క్యారియర్లో అభివృద్ధి లేకపోవడం, ప్రారంభించిన పనులన్నీ కూడా అసంపూర్తిగా మిగిలిపోవడం, ఇలా మీరు కనుక ఇబ్బందులు పడుతున్నట్లయితే తప్పకుండా మీకు పితృదోషం ఉండవచ్చును. వెంటనే పితృదోష నివారణకు కావలసినటువంటి వాటిని గురించి ఆలోచించి వాటి కోసం అనేక చోట్ల తర్పణాలు వదిలినా ప్రయోజనం లేకపోతే పరిహారం కోసం మీరు పుణ్యక్షేత్రాలు దర్శించి తర్పణాలు విడవలసిన ప్రసిద్ధ ఆలయం అవుతుంది. ఈ ఆలయం తిలతర్పణపురి అనే గ్రామంలో ఉన్నటువంటి స్వర్ణవల్లి సమేత ముక్తీశ్వర ఆలయము ఇది. ఈ ఆలయములో సాక్షాత్ శ్రీరామచంద్రుడు తన తండ్రి అయిన దశరథునికి పితృకార్యాలు నిర్వహించాడట. పితృదోషాలు ఉన్నవారు తిలతర్పణపురి గ్రామంలో ఉన్న స్వర్ణవల్లి సమేత ముక్తీశ్వర ఆలయాన్ని దర్శిస్తే సమస్త దోషాలు పోతాయనేది ఐతిహ్యం. శ్రీరామచంద్రుడు ఎన్నో చోట్ల పిండ ప్రదానం చేసిన ముక్తి లభించకపోవడంతో శివుడిని ప్రార్థించాడు. శివుడు ప్రత్యక్షమై ఈ ఊరిలోని కొలనులో స్నానం చేసి దశరథునికి పితృతర్పణం చేయమని చెప్పాట. ఆ ఊరు అందుకనే అప్పటి నుండి తిలతర్పణపురి అయింది. తిలలు అంటే నువ్వులు, తర్పణం అంటే వదలడం, పురి అంటే స్థలం. రాముడు తిలలు వదిలిన స్థలం ఇది. రాముల వారు తన తండ్రి అయినటువంటి దశరథ మహారాజుకి 4 పిండాలు పెట్టగా ఆ వంశంలో వారు లింగాల రూపంలో మారడం జరిగింది. అందువలన ఎవరైతే పెద్దలకు కార్యక్రమాలు నిర్వహించలేక ఎన్నో బాధలతో ఇబ్బంది పడుతుంటారో వారు ఈ ఆలయాన్ని దర్శించి పెద్దలకు తర్పణాలు వదలటం ద్వారా ఆ పితృదోషాల నుంచి విముక్తి పొందగలుగుతారు. ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత కూడా ఉంది. ఏందయ్యా అంటే ఇక్కడ నరముఖంతో ఉన్న గణపతి దర్శనమిస్తాడు. మనకి ఎక్కడ గజముఖుడు చూశారు కదా, నరముఖుడు ఎక్కడ చూశారో ఇక్కడ చూడండి. గణపతి తొండం లేకుండా బాల గణపతి రూపంలో మనిషి ముఖంతో ఉంటాడు. ఇటువంటి గణపతి ఆలయం చాలా అరుదుగా ఉంటుంది. ఈ ఆలయ నరముఖ గణపతి లేదా ఆది వినాయక గణపతిగా ప్రసిద్ధి పొందింది. తమిళనాడులోని తిరునల్లార్
శని భగవానుని ఆలయానికి 25 కిలోమీటర్ దూరంలో కూతనూరు సరస్వతి ఆలయం 3 కిలోమీటర్ దూరంలో ఉంది. పితృదోషాల గురించి మహాభారతంలో భీష్ముడు పాండవులకు చాలా చక్కగా వివరించాడు. పితృదోషం ఎవరికైనా ఉంటే ఎన్నో నోములు, వ్రతాలు, దీక్షలు చేసినా, తీర్థయాత్రలు తిరిగినా పోవు. అందుకే కొన్ని ప్రాంతాల వారు ఇంట్లో శుభకార్యాలకు ముందు పెద్దల పేరు చెప్పి బంధుమిత్రులను పిలుచుకొని పెద్దల పేరిట కార్యము చేసి భోజనాలు పెట్టిస్తారు. ముఖ్యంగా మనకు ఏ విషయంలోనూ కలిసి రావడం లేదు, కుటుంబంలో కూడా సంతోషం, సఖ్యత లేదు, ఎలాంటి శుభకార్యాలు కావడం లేదు, ఒకవేళ అయినా ప్రశాంతత లేకుండా అన్నింటిగా లోటుగా ఉన్నట్లు భావిస్తే తక్షణం అనుభవజ్ఞులైనటువంటి జ్యోతిష పండితుని సంప్రదించి మీ జాతకం పరిశీలన చేయించుకోండి. అలాగే వారిచ్చే సూచనలు కూడా పాటించండి. అప్పుడు తప్పకుండా కుటుంబ సౌఖ్యం, జీవితం, ఆనందము కలిసి వస్తుంది. ఇక పితృదోషం వలన మానవుడు ఎదుర్కొనే ప్రభావములు ఏవి? పితృదోషం ఉన్న వ్యక్తి తన గోత్రమును కొనసాగించుటకు పుత్ర సంతానం కలగకపోవడం మొదటి సమస్య. ఇక రెండవది, పితృదోషం ఉన్న వ్యక్తికి అసలు సంతానమే కలగకపోవడం. ఇంకా 3, పితృదోషం ఉన్న వ్యక్తికి తరచూ అబార్షన్ అంటారు, అంటే గర్భ విచ్ఛిత్తులు జరుగుతూనే ఉంటాయి. 4, సోదర సోదరీమణుల మధ్య విభేదాలు వచ్చి విడిపోవడం. 5, పితృదోషం ఉన్న వ్యక్తి యొక్క పుత్రుడు ఎటువంటి కారణం లేకుండా విద్యను లేదా ఉద్యోగాన్ని మధ్యలోనే అర్ధాంతరంగా ఆపివేయడం జరుగుతుంది. పితృదోషం ఉన్న వ్యక్తి యొక్క సంతానం వివాహం చేసుకునేందుకు అంగీకరించకపోవడం కూడా జరుగుతుంది. పితృదోషం ఉన్న వ్యక్తికి వివాహం చేసుకునేందుకు సరైనటువంటి వారు దొరక్కపోవడం కూడా దీనికి నిదర్శనం. అలాగే పితృదోషం ఉన్న వ్యక్తికి శారీరక పరంగా కానీ లేదా సామాజిక పరంగా కానీ పెళ్ళి ఆగిపోవడం, ఒకవేళ జరిగిందనుకోండి సంతానం కలగకపోవడం జరుగుతుంది. అలాగే పితృదోషం ఉన్న వ్యక్తి యొక్క సంతానం అతి పిన్న వయస్సులోనే మద్యానికి లేదా డ్రగ్స్కి బానిసవ్వడం జరుగుతుంది. తర్వాత పితృదోషం ఉన్న వ్యక్తి యొక్క సంతానమునకు వివాహము జరుగు మునిపే లేదా వివాహము జరిగే వారసులకు జన్మనివ్వకముందే గతించడం జరుగుతుంది. ఇంకా శారీరక లేదా మానసిక దౌర్బల్యం కలిగినటువంటి సంతానమునకు జన్మను ఇవ్వడం జరుగుతుంది. పితృదోషం ఉన్న వ్యక్తి యొక్క ఇంటిలో తరచూ పాలు పొంగిపోవడం, కొత్త గోడలకు తొందరగా చీలికలు ఏర్పడడం, నీటి పంపులు లీకేజీలు రావడం, కుళాయిలోని నీరు కారుతూనే ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే పితృదోషం ఉన్న వ్యక్తి యొక్క వ్యాపారంలో ఇబ్బడి ముబ్బడిగా అప్పులు, నష్టములు కలగడం జరుగుతుంది. పితృదోషం ఉన్న వ్యక్తి ఉద్యోగములు మారుతూనే ఉంటాడు, స్థిరంగా ఎక్కడ ఉండడు. అసలు ఒక్కసారి ఉద్యోగమే లేకపోవడం జరుగుతూ ఉంటుంది. పితృదోషం ఉన్న వ్యక్తి యొక్క సంతానము పెద్దవారిని గౌరవంగా అతి దురుసుతనంగా మాట్లాడటం కూడా ఒక కారణంగా పితృదోషానికి చెప్పుకోవచ్చును. అలాగే
పితృదోషం ఉన్నవారికి అనేక సంఘటనలు జరుగుతాయి. అంటే అవి గుర్తు చేస్తాయన్నమాట, ఎంతవరకు గుర్తు పెట్టుకున్నావా అనే విషయాన్ని. ఇక మనం జ్యోతిష ప్రకారంగా ఏ గ్రహాల సన్నివేశములు పితృదోషం సూచిస్తున్నాయో విశదీకరిద్దాం. 1. శుక్రుడు, శని, రాహు లేదా ఈ 3 గ్రహాలలో ఏ 2 గ్రహాలు అయినా జన్మ కుండలిలో పంచముఖాభావములో ఉంటే, రవి ఐతరేయ బ్రాహ్మణంలో చెప్పినట్లుగా రవి పాపగ్రహములుగా మారి ఆ పైశాచిక ప్రభావములు జాతకునిపై చూపించబడతాయి. అలాగే జన్మకుండలిలో 4వ భావంలో కేతు ఉన్న ఆ జాతకుడు చంద్రగ్రహం యొక్క పైశాచిక ప్రభావములను ఎదుర్కొనవలసి వస్తుంది. బుధుడు లేదా కేతువు లేదా బుధకేతువులు కలిసి లగ్నములో కానీ 8వ భావమున కానీ ఉంటే జాతకుడు కుజుని యొక్క పైశాచిక ప్రభావములు ఫలితములు అనుభవిస్తాడు. జన్మకుండలిలో చంద్రుడు 3వ భావంలో లేదా 6వ భావంలో ఉంటే జాతకుడు బుధుడి యొక్క పైశాచిక ప్రభావములను ఎదుర్కొనవలసి వస్తుంది. అలాగే శుక్రుడు, బుధుడు లేదా రాహువు లేదా ఏ 2 గ్రహాలు కానీ లేదా ఏ 3 గ్రహాలు కానీ 2వ భావంలో లేదా 5వ భావంలో లేదా 9వ భావంలో లేదా 12వ భావంలో ఉంటే ఆ జాతకుడు గురువు వలన తీవ్రమైనటువంటి వ్యతిరేక ఫలితాలను అనుభవించవలసి వస్తుంది. జాతకంలో రవి లేదా చంద్రుడు లేదా రాహువు ఏ 2 గ్రహాలు 3 గ్రహాలు కలిసి 7వ భావంలో ఉన్నట్లయితే జాతకుడు శుక్రుడు కలిగించేటువంటి వ్యతిరేక ఫలితాలను అనుభవించి తీరవలసిందే. 7 రవి, చంద్ర లేదా కుజుడు వీటిలో ఏ 2 గ్రహాలు లేదా ఈ 3 గ్రహాలు కలిసి 10వ భావంలో లేదా 11వ భావంలో ఉన్నట్లయితే జాతకుడు కలిగించేటువంటి వ్యతిరేక ఫలితాలను తప్పకుండా అనుభవిస్తాడు. రవి లేదా శుక్రుడు లేదా ఇద్దరూ 12వ భావంలో ఉంటే జాతకుడు రాహువు యొక్క వ్యతిరేక ఫలితాలను అనుభవిస్తాడు. చంద్రుడు లేదా కుజుడు 6వ భావంలో చెడు ఉంటే జాతకుడు కేతువు వలన చెడు ఫలితాలను అనుభవిస్తాడు. ఈ విధంగా జన్మకుండలిలో 9వ స్థానానికి ఉన్న ప్రభావాలను బట్టి పితృదోష నివారణార్థం ఎన్నో ప్రత్యామ్నాయాలు జరపవచ్చును. ఎందుకంటే గత జన్మలో నుండి మిగిలిన కర్మల భారము, దాని యొక్క ఫలభారము తెలియజేసేది ఈ 9వ భావము. కావున ఈ 9వ భావమును అనుసరించి మనము చేయవలసినటువంటి కార్యక్రమాలు నిర్వహించవలెను. ఎవరైతే చేతబడి, చిల్లంగి మొదలగు లాభీ కుతంత్ర శక్తులను ఆచరించి కేవలం స్వలాభం కోసం లేదా కక్ష సాధింపు కోసం లేదా ఇతరుల నుండి ధనం పొందడం కోసం ఈ విధమైనటువంటి కుతంత్ర శక్తులు ఇతరులపై ప్రయోగించేవారు, వారు చేసిన దుష్కృత్యాలు, పాపములు వారు గతించిన తరువాత వీరి తరువాత తరగు వారు కూడా అనుభవించవలసి వస్తుంది. తర్వాత అదే గోత్రంలో జన్మించిన ముందు జన్మలో చేసిన పాపములకు ఫలితాలను ఇహ జన్మలో అనుభవించి తీరుతారు. ఇహ
పితృదోషం అన్నవారు పాటించవలసిన నియమములు ఎటువంటివి, ఎలా ఉంటాయి, అవి ఏమిటి? నెంబర్ 1, పని మీద బయటకు వెళ్ళినప్పుడు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాలి. 2, గతించిన పితృదేవతలకు సాంప్రదాయబద్ధముగా శ్రాద్ధ కర్మలు నిర్వహించాలి. అలాగే 3, గతంలో చేసిన పనిని పాపకార్యములకు మనస్సులోనే ప్రాయశ్చిత్తం వెతుక్కోవాలి. 4, శారీరక లేదా మానసిక దుర్బలం ఉన్నవారికి, అనాథలకు సంపాదనలో 5-10% దానం చేయాలి. కుటుంబంలో మరియు సోదరులతో మంచి అన్యోన్యత పాటించాలి. దైవానుగ్రహము కలిగి మరియు అది పూర్వీకుల ఆశీర్వచనం కొరకు ఒక్క పేదింటి అమ్మాయి యొక్క వివాహ బాధ్యత తీసుకోవాలి. అలాగే రావి చెట్టుకు నీరు పోస్తూ అమావాస్య పౌర్ణమి రాత్రులలో ఉపవాసము పాటించాలి. జాతక చక్ర పరిశీలనలో చూడవలసిన అత్యంత ప్రధానాంశములు దోషములు, శాపములు వాటిలో ప్రధానమైనవి. మరియు జాతకులకు అవయోగాలను, అరిష్టాలను కలుగజేసేవే పితృదోషములు. ఈ శాపం, దోషం ఏర్పడటానికి కారణం ఏందయ్యా అంటే, చనిపోయిన వారికి మనం చేసేటువంటి పితృకర్మములలో ఏదైనా లోటుపాట్లు కనుక ఉన్నట్లయితే అవి దోషాలుగా, శాపాలుగా మారి తరాలను బాధిస్తుంది. కనుక వారి పట్ల మనం చేసినటువంటి దోషాలు, పాపాలు నివృత్తికి మార్గాలు వెతుక్కోవాలి. అందుచేత కారణం ఏదేమైనప్పటికీ పితృశాపం ఉన్నవారు గోకర్ణ బలి, నారాయణ నాగబలి, బ్రాహ్మణ భోజనం, ఈ 3 కూడా పరిహారముల ద్వారా ఈ దోషముల నుండి, శాపముల నుండి విముక్తి పొందవచ్చును. ఈ పితృదోషములు, పక్షి దోషములు అనగా పక్షి శాపము జాతక చక్ర సూక్ష్మ పరిశీలన ద్వారా, కేరళ కర్మ జ్యోతిష తాళపత్ర గంధముల ద్వారా మాత్రమే తెలుస్తుంది. ఈ పరిహారములు పూర్తిగా తాంత్రిక విధానములో, వామాచారంలో మాత్రమే చేయవలసి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాల్సింది. అది ఒక్కో దేశంలో, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉంటాయి. కాకపోతే ఈ విషయాల్లో మాత్రం ఒక కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని అర్చకులు, ఋత్వికులు మాత్రమే చేయగలరని ప్రతి ఒక్కరు గమనించాలి. పితృదోష నివృత్తి దోషం. పూర్వీకులు చేసినటువంటి చెడు కర్మల ఫలితాలను వారి వారసులు ఈ పితృదోష రూపంలో ఫలితాలు అనుభవిస్తారు. క్లుప్తంగా చెప్పాలంటే, మనం పూర్వజన్మలో చేసిన కర్మలకు ఇప్పుడు అనగా ఈ జన్మలో అనుభవిస్తాము అని అర్థం. అంటే పితృదోషము ఉన్న జాతకాలు దోష ప్రభావాన్ని పూర్తిగా అనుభవించితే కానీ దాని యొక్క ప్రభావం తగ్గదు, దోషము తగ్గదు. అందుకని అవేం చేస్తాయంటే వాటి వలన మంచి కార్యాలకు అడ్డుపడుతుంటాయి. అందువల్ల మనం ప్రాయశ్చిత్త పరిహారాలు వెంటనే చేయడం వలన పితృదోషం నివృత్తి అవుతుంది. ఈ ఐహిక ప్రపంచంలో పూర్వీకుల నుండి వంశపారంపర్యంగా వచ్చే ఆస్తి అని తెలిసిన ఆస్తి అంత వారిచ్చేటువంటి డబ్బు దశకం కాదు. వారిచ్చేటువంటి సల్లక్షణాలు, దోషరహితమైనటువంటి జీవితాలు అలా ఉండాలి. అంతస్తులను వారి యొక్క వారసులు ఎలా అయితే తీసుకుంటున్నారో అదేవిధంగా వారి పూర్వీకులు చేసిన కర్మల ఫలితాన్ని కూడా స్వీకరించాల్సి ఉంటుంది. పూర్వీకులు చేసినటువంటి పాపముల వలన పితృదోషం ఏర్పడుతుంది. జాతకుని జన్మకుండలిలో ఏ గ్రహం వలనైతే పితృదోషం ఏర్పడిందో ఆ గ్రహానికి సంబంధించిన
అధిదేవతను ప్రార్థించి వేడుకోవాలి. పూజాది హోమ కార్యక్రమాలను ఘనంగా జరిపించాలి. ఆ విధంగా జరపకుండా నిర్లక్ష్యం చేసినట్లయితే ఈ పితృదోషం జాతకుని తరువాత వచ్చే తరాల వారి జన్మకుండలిలో కూడా పితృదోషం కనబడి తీరుతుంది. ఆ పితృదోషం యొక్క ప్రభావాన్ని ఎదుర్కొని బాధలు పడవలసి ఉంటుంది. జన్మకుండలిలో 9వ భావంలో పైశాచిక గ్రహాలు ఉన్నప్పుడు కానీ, లేదా నవమాధిపతి శత్రు నీచ స్థానంలో లేదా వక్ర స్థితిలో ఉన్నప్పుడు కానీ జాతకునికి పితృదోషం ఉన్నట్టు నిర్ధారించాలి. అలాగే రవి, చంద్ర, గురు, శని, రాహు, కేతు, బుధ గ్రహాలు ప్రత్యేక స్థానాలలో ఉన్నప్పుడు కానీ పితృదోషమును జన్మకుండలిలో జ్యోతిష్యులు గుర్తిస్తారు. పితృదోషమునకు ప్రేరేపించడానికి కొన్ని లగ్నాలను రవి, కుజ, శని గ్రహాలు యోగకారకులుగా వ్యవహరిస్తారు. ఉన్నట్టుగా జన్మకుండలిలో పితృదోషం ఉన్నట్టుగా కనుక తెలిస్తే ఎప్పుడైతే గుర్తిస్తారో వెంటనే వారు వామతంత్ర ఆచారంలో పితృదోష నివారణకు సంబంధించినటువంటి హోమమును జరిపించుకోవలసిన అవసరం ఉంది. ఈ దోష నివృత్తి తప్పకుండా చేసుకోవాలి. తర్వాత పితృదోషం వలన ఎలాంటి సమస్యలు ఏర్పడతాయి స్వామి? పితృదోషం ఉన్నటువంటి జాతకులకు శారీరకంగా, మానసికంగా అనుకోని చెడు ప్రభావాలు పడతాయి. శారీరకంగా వైకల్యం రావడం, లేదా వ్యాధి బారిన పడిపోవడం, ఇలాంటి చెడు ప్రభావాలు చూపుతాయి. ఏదైనా వ్యాధి వంశపారంపర్యంగా వచ్చినట్లయితే ఆ తరం వారికి రావడం ఇలాంటివి జరుగుతుంటాయి. పితృదోషం ఉన్న జాతకుల కుటుంబంలోని వ్యక్తులు పదే పదే గనక చేతబడి చేశారనుకోండి, ఆ యొక్క చేతబడి ప్రయోగానికి వీళ్ళు గురవుతారు. కారణంగా ఏమవుతుంది? ఆరోగ్యం క్షీణించి అనారోగ్యం తాండవిస్తుంది. ఇక చదువు, వృత్తి, ఉద్యోగపరంగా ఎదురయ్యే సమస్యలు ఏమైనా ఉన్నాయా? పితృదోషం ఉన్నటువంటి లేకపోవడము అనేది జాతకులు ఎలాంటి పరీక్షల్లో అయినా ఫెయిల్ అవ్వడం, పై చదువుల కొరకు ఎలాంటి ప్రోత్సాహము జాతకులకు లభించకపోవడం, చదువు పరంగా, వృత్తిపరంగా నిత్యం అపజయం పాలవడం, ఉద్యోగ స్థిరంగా ఉండకపోవడం, ప్రమోషన్లకు తీవ్రమైనటువంటి ఆటంకాలు రావడం లాంటివి జరుగుతాయి. పితృదోషము వలన భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గిపోవడం, వివాహం ఆలస్యం కావడం జరుగుతుంది. వైవాహిక జీవితము సాఫీగా లేకపోవడం వలన అసంతృప్తి కలగడం, దాని వలన సంతాన సాఫల్యత లేకపోవడము, పదే పదే గర్భ విచ్ఛిత్తి అంటే గర్భస్రావాలు జరగడం, చిన్నతనంలోనే సంతానం మరణించడం, గోత్రం వంశం కొనసాగించేందుకు పుత్రయోగం లేకపోవడం, అలాగే దంపతుల మధ్య ప్రేమానుబంధం లేకపోవడం కూడా కారణం. వివాహేతర సంబంధాలు ఏర్పడటం, విడాకులు జరగడం లాంటివి తీవ్రమైనటువంటి సమస్యలను పితృదోషం ఉన్న జాతకులకు ఎదురవుతాయి. ఇంకా ఆర్థికపరమైనటువంటి సమస్యలు, ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి లోపించినవే కాకుండా ఆర్థిక స్థిరత్వం ఉండదు. తీవ్రమైన అప్పులు ఎదురవ్వడం వలన పేదరికం అనుభవించాల్సి వస్తుంది. అలాగే పూర్వీకుల ఆస్తుల పరిరక్షణ విషయంలో ఎన్నో సమస్యలు వస్తాయి.
డబ్బు రూపంలో వచ్చే లాభాలను చేతికి పాక వచ్చిన చేజార్చుకుంటూ ఉంటారు. జన్మకుండలిలో ఏ గ్రహం వల్ల పితృదోషం ఏర్పడిందో తెలుసుకోవాలి. ఎందుకనగా ఏ గ్రహం వలన అయితే పితృదోషం ఏర్పడి ఇవంతా జరుగుతుందో గ్రహించాలి. వాటికి దశ, అంతర్దశ, గోచార సమయంలో ఈ దోష ప్రభావం జాతకులపై పడి సమస్యలు ఎదుర్కొనేటట్టు చేస్తుంది కనుక. పరిహారం: పితృదోషం వలన ఇక్కడ వివరించిన సమస్యలు ఎదుర్కొంటున్న జాతకులు వెంటనే వామతంత్ర ఆచారం ప్రకారం పితృదోష నివృత్తి హోమమును ఖచ్చితంగా జరిపించుకోవాలి. ఈ పితృదోష నివృత్తి హోమమును జరిపిస్తే పితృదేవతలు తమ వారసులపై తమ అనుగ్రహాన్ని కురిపిస్తారు. పితృదేవతలు తమ వారసులు నిర్వహించుకునే పనుల్లో విజయాన్ని చేకూర్చి పెడతారు. తత్కారణంగా పనులకు ఉన్న అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి, విజయం లభిస్తుంది. వామతంత్ర ఆచారం ప్రకారం చేసిన పితృదోష నివృత్తి హోమం తీవ్ర సమస్యను కూడా పారద్రోలుతుంది. పితృదోషం ఉన్నవారు జాతకులు ఈ పితృదోష నివృత్తి హోమంలో తప్పక జరిపించాలని తెలియజేస్తూ శ్రీకాంతాయ కళ్యాణ నిదేనామ శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాచార్య సర్వేశ్వరాచార్య సత్కృతాయాస్తు మంగళం.